శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి ఈ గ్రంథములో పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు పొందుపరచటము జరిగినది. అటువంటి గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, వేదమంత్రములన్నింటికన్నా గాయత్రి మంత్రమే ఉత్తమోత్తమైన మంత్రముగా భావింపబడుటకు గల కారణము ఏమి? మాస్టారు చెబుతూ ఉన్నారు, ఓం అనునది వేదమంత్రములలో ఉత్కృష్టమైనది. అటుపై సోహం కూడా అటువంటిదే. తదుపరి గాయత్రి సర్వోత్కృష్టమైనది. అన్ని ప్రాచీనమైన జాతులలోనూ అన్ని ప్రాచీన గ్రంథములలోనూ మంత్రములున్నవి. అదేవిధముగా భారతదేశమున వేద భాష యందును మంత్రములు ఉన్నవి. ప్రతి మంత్రమునకు ఒక అర్థమున్నది, ఒక పేరున్నది. ఆ మంత్ర దేవతకు ఒక ఆకారం ఉన్నది. ఇంద్రియములు మనస్సు యొక్క చైతన్యమును విశ్వ చైతన్యముగా మార్పు కలిగించుటకే ఈ ఆకారము పనిచేయును. మానవుని మనస్సు చేత ప్రతిపాదింపబడిన ఏ దేవత యొక్క నామమును గాని రూపమును గాని ప్రకటింపకుండుటయే గాయత్రి మంత్రము యొక్క గొప్పతనము. చూడండి, ఏమిటండి గాయత్రి మంత్రం యొక్క గొప్పతనము అంటే కనుక, ఏ దేవత యొక్క నామం కానీ రూపం కానీ ప్రకటింపబడకుండుటయే అంటున్నారండి. ఫలానా దేవుడు, ఆయన నామము ఆయన రూపము ఇందులో ఉంటుంది అనేది లేదు ఇక్కడ. గాయత్రి మంత్రము యొక్క అర్థమును భావన చేయుటకు మొదలు పెట్టినంతనే ఎచ్చట నుండైతే నీ చైతన్యము నీ భావములుగా ఆకారములుగా ఉన్మీలనమగుచున్నదో అట్టి నీ అంతరాత్మను ఉద్బుద్ధము చేయుచున్నది. ఏం చేస్తుందండి? మన అంతరాత్మను ఉద్బుద్ధము చేస్తూ ఉన్నది. ఏమిటా అంతరాత్మ? ఎక్కడ నుండైతే నీ చైతన్యము నీ భావములుగా ఆకారములుగా ఉన్మీలనమగుచున్నదో అట్టి నీ అంతరాత్మ అంటున్నారు. ఇంకా చెప్తున్నారండి, ఏ వెలుగు నుండైతే నీ చైతన్యము ఉద్బుద్ధమై వెలువడుచున్నదో ఆ మూలమైన ప్రకాశమును వరింపుము అనునదే గాయత్రీ మంత్రము యొక్క భావార్థము. నీ చైతన్యము ఉద్బుద్ధమవుతూ ఉన్నది, వెలువడుతూ ఉన్నది. ఏ వెలుగు నుండైతే ఈ చైతన్యము నీ యొక్క చైతన్యము ఉద్బుద్ధమై వెలువడుచున్నదో ఆ మూలమైన ప్రకాశము, దానిని నేను వరింతునుగాక. అదండి, ఇది గాయత్రి మంత్రం యొక్క భావార్థము అంటున్నారు. సర్వాంతర్యామి అయిన భగవంతుని చేరుటకు మానవుని మానస జన్య స్వరూపముల కన్నా నీ అంతరాత్మనే నీ ఆరాధ్య దైవముగా ఈ గాయత్రి మంత్రము ప్రతిపాదించుచున్నది. బాగుందండి. ఈ గాయత్రి మంత్రము ఎవరిని ఆరాధ్య దైవంగా ప్రతిపాదిస్తూ ఉన్నది అంటే కనుక నీ అంతరాత్మనే నీ ఆరాధ్య దైవంగా ప్రతిపాదించుచున్నది అంటున్నారండి. సుదీర్ఘములైన ఇతర మంత్రముల కన్నా ఈ మంత్రము మిన్న అయినది అనుటకు ఇది ఒక కారణము. ఇకపోతే రెండో కారణం కూడా చెప్తూ ఉన్నారు. గాయత్రి మంత్రము యొక్క మరి ఒక విశిష్టత ఏమనగా, ఈ మంత్రము గాయత్రి ఛందస్సునందు దర్శింపబడినది. ఈ ఛందస్సు పాదమునకు 8 అక్షరముల చొప్పున 3 పాదములు, మొత్తము 24 అక్షరములు కలిగి ఉండును. ఈ 24 అక్షరములు చాంద్రమాన సంవత్సరములందలి 24 చంద్రకళలకు, అంటే 12 పూర్ణిమలు 12 అమావాస్యలు వస్తాయి కదండి ఒక సంవత్సరంలో. అంటే చాంద్రమాన సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలల్లో కూడా 12 పూర్ణిమలు వస్తాయి, 12 అమావాస్యలు వస్తాయి.
అంటే 24 చంద్రకళలు అంటున్నారు. ఈ 24 చంద్రకళలకు సంకేతములు. ఈ ఛందస్సునందలి 3 పాదములు ఎండల కాలము, వర్షాకాలము మరియు శీతల కాలము అను కాల విభాగములను సూచించును. ఈ 3 విభాగములు భూమధ్యరేఖపై నుండి కొలిచినప్పుడు స్పష్టముగా తెలియచున్నవి. పై తెలుపబడిన 24 కళలు ఒక దినచక్రమందలి 24 గంటలను కూడా సూచించును. 24 కళలు ఒక రోజులో 24 గంటలు ఉంటాయి కదండి, వాటిని కూడా సూచిస్తున్నాయి. ఈ ఛందస్సు యొక్క విభాగములను గురించి ధ్యానించినప్పుడు అట్లు ధ్యానించువాడు కాలమందలి కేంద్ర బిందువులతో అనుసంధానమును పొంది క్రమముగా సౌర సంవత్సరపు కార్యక్రమమున ప్రజ్ఞానుసంధానమునంది సౌర కుటుంబము యొక్క చైతన్యముతో కూడా అనుసంధానమునందును. సౌర సంవత్సరపు కార్యక్రమముతో అనుసంధానమునందుటతో ఈ సౌర కుటుంబమునకు అతీతమైన స్థితిని పొందగలడు అని మనకు చక్కగా గాయత్రి మంత్రం యొక్క విశిష్టతను తెలిపారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము శం అను శబ్దము అనేకములైన దుష్టశక్తులను తరిమివేస్తుంది. ఆ పదము శనిగ్రహమును ఆవాహనము చేయుటకు ఉపకరించునని తెలిపారు. ఆ విషయాన్ని సమగ్రంగా వివరించండి అని ఒక సాధకుడు అడిగిన ప్రశ్నకు మాస్టారు అందించిన సమాధానము రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.